సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. గౌరీ, హ్యాపీ బర్త్డే టు యూ. నీకు 100 పుట్టినరోజులు రావాలి. ఒక్కో పుట్టినరోజుకి నేను కోవిలికి రావాలి. ఈ రోజు నాకు పుట్టినరోజా, నా భర్తకు చావుపోయే రోజా. ఈ విషయాన్ని అన్నంలో కలిపి ఈ రోజే క్లోజ్ చేస్తాను. ఏడుకొండలు అమ్మా, ఇది అయ్యగారి భోజనం, తీసుకెళ్ళి ఆఫీస్ లేదు. అటగనమ్మా. ఓం అద్యమయ పూర్వపేయం గుణ విశేషణ విశిష్టాయాం సుభతిథో శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః. శంకర శాస్త్రి గారు, ఈ కలశ తీర్థాన్ని తీసుకువెళ్లి కృష్ణానదిలో కలపండి. మహాభాగ్యం స్వామి. ఇక మీదటైనా మా అమ్మాయి గౌరి మాంగళ్య దోషం నివృత్తి అవుతుందా? మా అల్లుడు దీర్ఘాయుష్కుడు తప్పకుండా. ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కోసం చేసిన సుదర్శన హోమం అండి ఇది. అమ్మా గౌరీ, ఏంటయ్యా? గుడికెళ్ళి వచ్చాను, ఇదిగోనమ్మా ప్రసాదం. ఆ రోజు అన్నంలో విషం కలిపితే నా భర్త చావలేదు. ఈ రోజు ఈ లడ్డూల విషం కలిపి ఆయన్ని చంపేస్తాను. బ్రతుకు ముగిసింది. ఒక భర్త తన భార్య క్షేమం కోరి పూజలు చేస్తున్నాడు. ఆ భార్య తన భర్త ప్రాణాన్నే తీయాలని ప్రయత్నిస్తోంది. ఆమె తండ్రి తన అల్లుడు నిండు 100 ఏళ్లు సుఖంగా ఉండాలని హోమం చేస్తున్నాడు. ఎందుకు ఎందుకు ఎందుకు? నో 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 నో. హాస్టల్లో ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు, అన్ని ఫుల్. 1లో తార, 2లో మాల, 3లో బాల, 4లో గీత, 5లో సీత, 6లో గాయత్రి, 7లో సావిత్రి, 8లో రాణి, 9లో వాణి, 10లో గంగ, 11లో మంగ, 12లో జూలి, 13లో గాలి. గాలా? అవును, 13వ నెంబర్ రూములో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి దయ్యమై తిరుగుతుంది. ఆ ఆత్మ అత్తె లేకుండా ఆ రూములో ఉంటుంది. సో ఆ రూము ఫుల్. దయచేసి ఎవరి రూములోనైనా మా గౌరిని కొన్నాళ్ల పాటు ఉండనివ్వండి అమ్మా. ఏమిటి సార్, మీరు కూడా అర్థం లేకుండా మాట్లాడతారు? మా హాస్టల్లో ఒక రూములో ఒక అమ్మాయి ఉండాలి. ఒక రూములో 2 అమ్మాయిలు ఉంటే ఏమేమో జరుగుతాయి. మీరు దయచేసి వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. ఈ ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడే నువ్వు ఉండిపోవచ్చు, కానీ ఆ అవకాశము లేదు. ఆ కాలేజీలో సీటు దొరికింది, కానీ ఈ హాస్టల్లో ఒక రూమే దొరకలేదు. ఒక పని చేస్తే? ఏమిటమ్మా? 13వ నెంబర్ రూమ్ లో దెయ్యం ఉంది, అందులో ఎవరు ఉండడం లేదని వార్డెన్ చెప్పారుగా, ఆ గదిలోనే నేనుండొచ్చుగా. ఏమిటమ్మా వేళాకోళంగా ఉందా? ఆ రూమ్ లో దెయ్యం ఉందని చెబుతున్నారు. నీకేమన్నా అయితే నేను భరించలేనమ్మా. చిన్నతనంలో నీ తమ్ముడు సర్వేశ్వర మఠంలో చేరిపోయాడు.
నిన్ను దూరం చేసుకొని నేను ఎలా ఉండగలనమ్మా? ఏం నాన్న మీరే భయపడుతున్నారు? దైవభక్తున్న వారిని ఏ దుష్టశక్తి చేరదని మీరేగా చెప్పారు. అమ్మవారు తోడున్నప్పుడు ఆ దెయ్యాన్ని భయపడడం ఎందుకు నాన్న? ప్లీజ్ ఒప్పుకోండి. ఒప్పుకున్నానని చెప్పండి నాన్న, ఒప్పుకోండి. సరేనమ్మా, నీ ఇష్టం. గౌరీ, ఇదిగోనమ్మా ఈ అమ్మవారి పటాన్ని త్రిశూలాన్ని తీసుకో. ఇవే నీకు రక్ష. తర్వాత రాత్రిపూట ఒక చెంబులో పసుపు నీళ్లు, నిమ్మకాయలు పక్కనే ఉంచుకో. అవి దయ్యాన్ని శాంతింపచేస్తాయి. అలాగే నాన్న. హలో, నీ ముఖాన్ని ఒకసారి బాగా చూపించమ్మా. ఎందుకు? మొదటిగా చివరిగా ఒక్కసారి నీ మొహాన్ని చూస్తాం. దెయ్యం రూమ్కి వెళ్తున్నావు, రేపు నువ్వు ఉంటావా పోతావు? మీరేం భయపడకండి. నా ఆయుష్ చాలా గట్టిది. ఈ గదిలోనే 3 ఏళ్లుండి బీకాం కంప్లీట్ చేసి వెళ్తాను. ఆగమ్మా, నువ్వెంతో రిక్వెస్ట్ చేస్తే ఈ దయ్యం రూమ్ తాళం చెవి నీకు ఇచ్చాను. నువ్వు లోపలికి వెళ్లే ముందు ఇందులో ఒక సంతకం చేసి వెళ్ళు. ఏమిటిది? నేను ఎవరు బలవంతాన ఈ రూమ్ లోకి రాలేదు, నేనే ఇష్టపడి ఇందులోకి వచ్చాను. నాకేదైనా ఆపదొస్తే నిజంగా వార్డెన్ బాధ్యురాలు కాదు అని రాశాను. ఇందులో సంతకం పెట్టమ్మా. సరే. అమ్మయ్యా, ఇప్పుడు వెళ్ళమ్మా. ఈ రోజు అమావాస్య. అమావాస్య అయితే నాకే సరిపోయింది. అమావాస్య రోజు దెయ్యానికి పవర్ ఎక్కువ. ఎందుకని మంచిది, జాగ్రత్తగా ఉండు. సంవత్సరాల దాహంతో తప్పించాను. నా దాహాన్ని తీర్చావు. నువ్వు బ్రతుకున్నప్పుడు నా పేరు ప్రేమ, ఇప్పుడు గాలి, దెయ్యం, మోహిని అన్ని పేర్లు నావే. భయపడొద్దు, నేను నిన్నేమి చేయను. నేను నీ పక్కన కూర్చోవచ్చా? ఇన్నాళ్ళు ఈ గదిలో ఒంటరిగా అలమటించాను. ఎవరైనా రాకపోతారా, ఏదైనా మాట్లాడకపోతారా అని ఎదురు చూస్తున్నాను. ప్రాణభీతితో ఒక్కరూ ఈ గదిలోకి రాలేదు. నువ్వొక్కతివే ధైర్యంగా వచ్చావు. నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. అవును, నీ పేరేంటి? గౌరీ. గౌరీ దేవత పేరు. నీ మొహంలో కూడా దైవకళ ఉట్టిపడుతుంది. నేనే మాట్లాడుతున్నాను.
నువ్వేం మాట్లాడవా? అవును, ఏదైనా మాట్లాడాలి కదా. ఈ రూమ్ లో దెయ్యం ఉందని అందరూ అంటున్నారు. దెయ్యం నువ్వేనా? దెయ్యం అంటే భయంకరంగా ఉంటుందని చెప్తారు, కానీ నువ్వు నాలా మామూలు స్త్రీలాగే ఉన్నావే. మామూలుగా దుర్మరణం పొందిన వాళ్లే గాలే తిరుగుతుంటారు. కేరళ ఆశలతో చనిపోవడం వల్ల వాళ్ళకి ఈ ప్రపంచం మీద ద్వేషం ఉంటుంది. అందువల్ల చూసే వాళ్ళ కళకి భయంకరంగా కనిపిస్తారు. నాకెవరి మీద కోపం లేదు, ఒకే ఒక్కడి మీద తప్ప. ఆ ఒక్కడు ఎవరు? నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? చెప్తాను. నీతో చెప్తే నాకు కొంచెం శాంతి లభిస్తుంది. 2 సంవత్సరాలకు ముందు ఇదే హాస్టల్ రూమ్ లో ఉంటూ చదువుకుంటున్నాను.